ఆర్జీవీ తరపున హైకోర్టులో వాదనలు వినిపించిన అడ్వకేట్ డాక్టర్ బాలా గారు మనతో ఉన్నారు, జూమ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ కేసుకి సంబంధించి. బాలా గారు నమస్తే అండి. హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయండి? ఒకటి 2-3 డేస్ నుంచి ఇది అందరికీ ఉత్కంఠగానే ఉంది. ఎందుకంటే నిన్న జరగాల్సిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ జరిగాయి. ఎనీహౌ ఎట్టకేలటికి ఈ రోజు మనకైతే బెయిల్ పిటిషన్స్ అలౌ చేశారు జడ్జ్ గారు. ఒకటి ఏంటంటే అదర్ సైడ్ గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే ఇది ఎనిమినిటీ క్రియేట్ చేసే విధంగా, ఇద్దరి యొక్క గ్రూప్స్ ని ఘర్షణ చేసే విధంగా, గొడవలు పెట్టే విధంగా, కించపరిచే విధంగా ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవంగా ప్రభుత్వాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో పెట్టిన ట్వీట్ ఈ రోజు ఏ విధంగా అది అప్లికబుల్ అవుతుంది, అట్రాక్ట్ అవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ రైజ్ అయింది. దాంతో పాటు కోర్టు ఇంపోజ్ చేయడం కూడా జరిగింది. డిఫమేషన్ అనే సెక్షన్ పెట్టారు. అసలు డిఫమేషన్ ఎవరు వేయొచ్చు తెలుసా మీకు అంటే అప్పుడు బీపీ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అవును, అసలు డిఫమేషన్ సెక్షన్ దీనికి అప్లికబుల్ కాదు, అది పోలీస్ వాళ్ళు పెట్టి ఉన్నారని చెప్పేసి అని చెప్పడం జరిగింది. బట్ ఎట్టకేలకి మొత్తానికైతే మా బెయిల్ అప్లికేషన్స్ ని 3 బెయిల్ అప్లికేషన్స్ ని కూడా ఉన్నత న్యాయస్థానం అలౌ చేయడం అయితే జరిగింది. అండ్ ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేషన్స్ గురించి మేము ఏదైతే రిప్లై నోటీస్ ఇచ్చామో దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయమని చెప్పడం అయితే జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ బాలా గారు, చూసినట్లయితే డిఫమేషన్ అనేటువంటిది వర్తించదని సాక్షాత్తు పబ్లిక్ ప్రాసిక్యూటరే కోర్టు ముందు చెప్పడం జరిగింది. పోలీసులే అత్యుత్సాహంతో ఒక రకంగా ఈ కేసు నమోదు చేశారనేటువంటిది పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాక్షాత్తు కోర్టు ముందు ఒప్పుకున్నట్లుగా మనం భావించవచ్చు అంటారా? ఇది ఒకటే కాదండి, సేమ్ సిమిలర్ అఫెన్స్ కి ఒక పోలీస్ స్టేషన్ ఏమో బిఎన్ఎస్ అని కట్టున్నారు, ఇంకో క్రైమ్ లో ఏమో ఐపీసీ అని కట్టున్నారు. అసలు అది ఎలా కట్టారు అని చెప్పేసి అంటే దానికి మేము ఆల్టరేషన్ మెమో కూడా వేసామని చెప్పేసి అని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ సైడ్ నుంచి. అండ్ సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం మొత్తం మనం చూసుకుంటున్న కేసులు కట్టేటప్పుడు నిజంగా వీళ్ళకి అంత అవగాహన ఉందా లేదా, చట్టాల మీద అంత అవగాహన ఉందా లేదా, ట్రైనింగ్స్ ఇచ్చారా లేదా, బిఎన్ఎస్ఎస్ వచ్చిన తర్వాత అసలు క్రైమ్ ఏంటి, సెక్షన్స్ ఏంటి, దాని అప్లికబిలిటీస్ ఏంటని ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తులని, వాళ్ళ బతుకుల్ని, వాళ్ళ జీవితాల్ని ఇలా తప్పుడు క్రైమ్స్ లో కట్టేసి ఇలా చేసేస్తే, వాళ్ళకు తెలియని అవగాహన లేకుండా చేస్తే అది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రూల్ ఆఫ్ లా వీళ్ళు పాటిస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. అది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే when a competent person doesn't know about of law and applicability law, but that maybe arises and take into that unjustice. ఎందుకు అన్జస్టిస్ జరుగుతుంది అంటే రైట్ సెక్షన్ ని, రైట్ అప్లికబిలిటీని చేయలేకపోతే ఇన్వెస్టిగేషన్ ఎంత ఫెయిర్ గా చేయగలుగుతారు అనేది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే బయాస్డ్ మైండ్ సెట్స్ తో ఉన్నప్పుడు, లేకపోతే ప్రిజుడిస్ మైండ్ సెట్స్ తో ఉన్నప్పుడు ఇలానే తప్పుడు సెక్షన్స్ గా, ఇలానే తప్పుడు కేసులు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క భవిష్యత్తు, బతుకులు ఇలా కేసులు కట్టేశారని చెప్పేసి మానసిక క్షోభ పడి వాళ్ళ జీవితాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా స్టేట్ యంత్రాంగము ఖచ్చితంగా ట్రైనింగ్ సెషన్స్ పెట్టి, ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు ప్రాపర్ నాలెడ్జ్ ని కూడా ప్రొవైడ్ చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే మాత్రం రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ లా అండ్ ఆర్డర్ ఎలా హ్యాండిల్ చేస్తారనే పెద్ద క్వశ్చన్ కూడా ప్రజల మధ్యలోకి వస్తుంది. సమ్ సెక్షన్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాగా అనుకోవచ్చు, లేకపోతే సోషల్ మీడియా అనుకోవచ్చు. సో ఆర్జీవీ అరెస్ట్, లేకపోతే ఆర్జీవీ చాలా పెద్ద తప్పు చేశారు, ఆర్జీవీస్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటూ కూడా చాలా పోస్టింగ్స్ చేస్తూ వస్తున్నారు. అట్ ద సేమ్ టైం అగ్రెషన్ వెలగొక్కుతూ వస్తున్నారు. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందా? ఈ విధంగా కట్టడి చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్ ఆన్ దట్ అండి? Definitely అండి, we are going to take an action those who are spreading the information. Suppose ఇప్పుడు మేము పెట్టిన పోస్ట్ లోనే అది యాంటీ ఇన్సిడెంట్స్ అని చెప్తున్నప్పుడు మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, లేకపోతే పేపర్ మీడియా కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, రకరకాల వాళ్ళు స్ప్రెడ్, ఈవెన్ ద పొలిటిషియన్స్, మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఈ రోజు ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గవర్నమెంట్ తరపు నుంచి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉండి ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ ఏదైతే వేశారో, డెఫినెట్ గా పొలిటీషియన్స్, రెస్పాన్సిబుల్ గా ఉన్న పొలిటీషియన్స్, పవర్ లో ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళు మాట్లాడే మాటల మీద ఎవరు కట్టడి తీసుకొస్తారు, వీళ్ళని ఎవరు ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంట్ అని డిక్లేర్ ఎవరు చేస్తారు, వీళ్ళని ఎవరు కట్టేలు చేస్తారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మనకు వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఒక సెలబ్రిటీ మాట్లాడితే ఇంత ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇదే పొలిటీషియన్స్, మినిస్టర్స్ చేస్తున్న కథనాలు, చేస్తున్న వ్యాఖ్యలు, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ పేపర్ పబ్లికేషన్స్ వాళ్ళు చేసేవి కావచ్చు, మరి దీని వల్ల ప్రజలు ఎంత ఇంపాక్ట్ అవుతున్నారు అనేది కూడా ప్రజలు గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. దీని మీద ఖచ్చితంగా మేము నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏది అని చెప్పేసి ఆర్జీవీ గారు మీకు అందరికీ ట్విట్టర్ రూపంలో తెలుపుతారు. దాన్ని బట్టి విల్ గో హెడ్ అండి. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకుని ఆర్జీవీ గారికి వర్తించట్లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అట్ ద సేమ్ టైం సమ్ పొలిటికల్ పీపుల్ కానివ్వండి, సమ్ పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్న సెక్షన్ ఆఫ్ మీడియా కానివ్వండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో వాళ్ళు దురాఘాతాలకు పాల్పడుతున్నారు, అబ్యూసివ్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ ఉన్నారు. సో ఈ 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ని ఎలా చూడొచ్చు అంటారు? మరీ ఎక్కువ అయిపోయాయి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది మరీ ఎక్కువగా అయిపోతుంది.
దీనికి సంబంధించి మీ కమెంట్ ఏంటండి? సార్ ఒకటి ఇక్కడ ఏమైపోతుందంటే సేమ్ కైండ్ ఆఫ్ సెక్షన్, సేమ్ కైండ్ ఆఫ్ అబ్యూస్ ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళకేమో అది కరెక్ట్ అనుకుంటున్నారు, ఇంకో పొలిటికల్ పార్టీకి ఏమో రాంగ్ అనుకుంటున్నారు. మరి ఒకరికి రైట్ ఒకరికి రాంగ్ ఉన్నప్పుడు ఏ విధంగా అది జస్టిఫై చేస్తారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. దీని మీద ప్రజలు, ప్రజా సంఘాలు, అలానే మీడియా, న్యూట్రలైజ్ ఉన్న మీడియా వాళ్ళు దీని మీద చర్చ తీసుకురావాలి. ఎందుకంటే మనం గతంలో చూసాం, గత ప్రభుత్వం మీద కావచ్చు ఏ విధంగా దండయాత్ర చేశారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకుని దండయాత్ర చేశారు, ప్రింట్ మీడియాని తీసుకుని దండయాత్ర చేశారు, అలానే మెయిన్ స్ట్రీమ్ మీడియాని తీసుకుని దండయాత్ర చేశారు. అసత్య కథనాలు ఏదైతే ప్రచురించారో ప్రజల మైండ్ లో లేని ఒక ఇంటెన్సిటీని, ఒక ఇంటెన్షన్ ని క్రియేట్ చేసే విధంగా అప్పుల పాలైపోయింది అని ప్రజల్ని భయభ్రాంతానికి గురి చేశారు. నిజంగా వాళ్ళే అసెంబ్లీలోకి వచ్చి ఈ రోజు అన్ని కోట్లు లేదు, ఓన్లీ కొన్ని మాత్రమే ఉన్నాయి, 14 లక్షల కోట్లు కాదు అని చెప్పేసి అసెంబ్లీలో ఒప్పుకున్నారు. మరి ఇలాంటి అబద్ధాలు చెప్పిన నాయకుల్ని మనం ఏమనాలి? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనాలనా లేదా? వీళ్ళ మీద కేసులు కట్టాలనా లేదా? ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి నిజంగా వాళ్ళు మనోభావాలు దెబ్బతిని అబద్ధాలు ప్రచురించారని చెప్పేసి భావిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరెవరైతే అలాంటి అబద్ధాలను ప్రచురించారో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కావచ్చు, అంతకుముందు పొలిటికల్ పార్టీస్ యొక్క క్యాంపెయినింగ్స్ లో కావచ్చు, వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాటల్ని నమ్మి ప్రజలు ఈ రోజు ఓటేస్తున్నారు. అంటే తప్పుడు ప్రచారాలు చేసి, అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి ప్రజల యొక్క భవిష్యత్తుని కోసము పవర్లోకి రావడానికి ఇలాంటి రాజకీయ నాయకులు తీసుకున్న చర్య మీద ఖచ్చితంగా ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, న్యూట్రల్ మీడియా వాళ్ళు కావచ్చు, వీళ్ళని లీగల్ గా ఎదుర్కోవడానికి కేసులు వీళ్ళ మీద కట్టి దాన్ని కోర్టులో డీల్ చేస్తే తప్ప వీళ్ళకి ఒక సంఖ్యలు వేసే అవకాశాలు అయితే లేవండి. ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ రావాల్సిందే. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయిన్ అండ్ షేరింగ్ యువర్ వ్యూస్ డాక్టర్ బాలగారు.